కొన్ని సందేహాల మధ్యలో చెప్పాలి, తెలియాలి అని తప్ప ఎవరిని ఉద్దేశించింది కాదు, ఎవరిని విమర్శించాలని అసలు కాదు. ఎక్కడి వరకు ఎందుకు మా ఇంట్లో కూడా డిస్కషన్ వచ్చింది. 2 వారాల క్రితం నా భార్య కూడా దాని గురించి నాతో మాట్లాడింది, ఆ వాక్యం గురించి లేకపోతే వాటి గురించి. కనుక నేను ఈ వాక్యాన్ని చెప్పడానికి సిద్ధపడ్డాను. అదేమిటంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 1 నుంచి 4 వరకు చదువుతాం. 13వ అధ్యాయంలో 13 వచనాలే ఉంటాయి. ఒకసారి అధ్యాయం చదువు. అధ్యాయంలో చదివేసిన తర్వాత క్లుప్తంగా నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఎక్కువ సమయం తీసుకోవద్దు. చదువుతాను. మనుష్యుల భాషలతోనైనను దేవదూతల భాషలతోనైనను నేను మాట్లాడినను ప్రేమ లేనివాడినైతే మ్రోగిని కంచును గడగడలాడు తాళమై ఉండును. ప్రవచించే కృపావరములను కలిగి మర్మములని జ్ఞానవంతయు ఎరిగిన వాడినైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యక్తులను ఆ పేదల పోషణ కొరకు నా ఆస్తంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించను. ప్రేమ లేని వాడైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డబ్బముగా ప్రవర్తించదు, అది ఉప్పగదు, అమర్యాదగా నడుచుకోదు, సొంత ప్రయోజనంపై విచారపడదు, త్వరగా కోపపడదు, అపకారము మనసులో ఉంచుకోదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమును సంతోషపడు, అన్నిటినీ కాలుకడు, అన్నిటినీ నవ్వుడు, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలములను ప్రవచనములను యథార్థకములను భాషలను నిలిచిపోవును, జ్ఞానమైనను యథార్థకములను మనము కొంతమట్టుకు ఎరుగుదుము, కొంతమట్టుకు ప్రవచించుచున్నాము. కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కాదు యథార్థకములను నేను పిల్లవాడినప్పుడు పిల్లవాడిగా మాట్లాడుతుంది, పిల్లవాడిగా తలంచుతుంది, పిల్లవాడిగా యోచించుతుంది. ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాడి శ్రేష్టలు మారివేస్తుంది. ఇప్పుడు అర్థంలో చూసినట్టుగా చూస్తున్నాను, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంతమందికి ఎరిగి ఉన్నాము, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ మూడు నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. దేవునికి స్తోత్రం. చదువుకున్న వాక్య భాగంలో చాలాసార్లు మనకి ఎక్కువగా ఉండేది ఏంటంటే మొదటి వచనం మనుషుల భాషలతో దేవదూతల భాషలతో నేను మాట్లాడినా ప్రేమ లేకపోతే నేను ఏంటంట గడగడలాడే తాళాన్ని మ్రోగే కంచుని అని చెప్తున్నాడు పౌలు గారు. మరొక మాట ఏమంటాడంటే ఎక్కడికి వచ్చినాక ప్రవచనములైన నిరార్థకములు కానీ ఎక్కడది భాషలైన నిరార్థకములు కానీ నిరార్థకములు 8 నిరార్థకములు భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరార్థకములు.
సిద్ధించిపోతే మూడవది జ్ఞానమైన వీటిని ఒక కన్ఫ్యూజన్ పిక్చర్లో మనం చూస్తున్నాం. కన్ఫ్యూజన్ అవునుగా నిరార్థకం అయిపోతాయి కదా, అయిపోతాయా, లేకపోతే ఇది మేము చేస్తుంది కరెక్టేనా, మేము భాష మాట్లాడుతుంది నిజమేనా, లేకపోతే మేము ప్రవచనాలను వింటున్నాం అది నిజమేనా కాదు అనేది నిజమా అనే కన్ఫ్యూజన్లో మనం ఉన్నాం. ఇప్పుడు అంతే అండి. ఇలా కంటే మనం ఎలా చూడాలంటే 12వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం పూర్తి వరకు మీరు చదివితే పూర్తి పిక్చర్ మనకు వస్తుంది. ఎందుకంటే 12వ అధ్యాయం 7వ వచనం నుంచి ప్రారంభించినటువంటి కృపావరాల గురించి చెప్పుకుంటూ వస్తాను పౌలు గారు. తర్వాత 14వ అధ్యాయం చివరి వరకు కూడా భాషల గురించి ప్రవచనాల గురించి మాట్లాడుకుంటూ వస్తాం. మధ్యలో ఈ 13వ అధ్యాయంలో ప్రేమ అనే ప్రస్తావన తీసుకొచ్చాం. ఎందుకు అని అంటే ఎన్ని కలిగి ఉన్నాం, ఎన్ని అధికారాలు కలిగి ఉన్నాం, మనము కనుక దేవుని ప్రేమను కలిగి లేకపోతే అది వేస్ట్ అని చెప్తున్నాడు. ఎందుకు వేస్ట్ అని చెప్తున్నాడో ఒక వాక్యాన్ని చూపిస్తాను చూడండి మీకు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 22-23 ఒకసారి చదవండి. ఎందుకు వేస్ట్ అని చెప్తున్నాడో ఇవ్వండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 22-23 వచ్చిన అనేకులను చూచి ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతాలు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయవాలారా నా యొద్ద నుండి తొలగిపోండి. హల్లెలూయా, తొలగిపోండి అని చెప్తారు. ఈ మాట ప్రశ్న చాలా మంది ఏమంటారంటే అద్భుతాలు చేసేవాళ్ళు ఇవి నమ్మేవాళ్ళ పరిస్థితి అంతే, రేపు పొద్దున ప్రభు అనే మాట చెప్తారు అంటారు. అక్కడ ప్రభు అన్న మాట ఏంటంటే అక్రమం చేసేవాళ్ళారా, ఏమంటారు, అక్రమం చేసేవాళ్ళారా నా యొద్ద నుంచి తొలగిపోండి. వీళ్ళేమంటారు, మేము అద్భుతం చేస్తాం, నీ నామ నిమిత్తం ఎన్నో చేస్తాం, మీరు చాలా చేస్తాం ప్రభా అంటే ఆయన అంటాడు అక్రమం చేయవాలరా నా యొద్ద నుంచి తొలగిపోండి, నా యొద్ద నుంచి పొండని వారితో చెప్పారు. అలాంటి ఇప్పుడు ఏం చేస్తున్నారు, అక్రమం చేస్తున్నారు, క్రమంగా చేయట్లేదు. ఈ దేవుడిచ్చిన కృపావరాలని, దేవుడిచ్చిన అధికారాన్ని మిస్యూజ్ చేస్తున్నారు, అక్రమంగా వాడుతున్నారు. వారితో దేవుడు చెప్తున్నమాట. పాత నిబంధన గ్రంథంలో ఒక భయంకరమైన మాట ఉంటుంది చూడండి ఒకసారి. జకరియా గ్రంథము 13వ అధ్యాయంలో, జకరియా గ్రంథం 13వ అధ్యాయం, దానికి దీనికి కూడా కొంచెం లింక్ ఉంది. అలాంటి వాక్యమే ఇక్కడ ఉంటుంది. 13వ అధ్యాయంలో 6 నుంచి చూద్దాం. ఆ దినమున నేను యూదా అధికారులను కట్టెల క్రింద నిప్పుగాను పనల క్రింద దివిటీగాను చేసేదను. వారు నడునిక్కులనున్న జనులందరినీ దహించుదురు. క్షమించండి. నీ చేతులకు గాయము లేవని వారు అడగగా వాడు నాకు కలిగిన గాయములని చెప్పును. ఖడ్గమా నా గొర్రెల కాపరుల మీదను నా సహకారుల మీదను పడును. ఇదే సైన్యములకు యెహోవా వాక్కు. గొర్రెలు చెదరిపోవునట్లు కాపరిని హతము చేయు చిన్నవారి మీద నేను నా హస్తము ఉంచుదును. ఇదే యెహోవా వాక్కు. దేశమంతటా జనులలో
భాగముల వారు తెగవేయబడి యుద్ధులు. మూడవ భాగము వారి శేషితులు. ఆ మూడవ భాగమును నేను అగ్నిలో వెండిని తీసి శుద్ధపరచుదును. బంగారమును శోధించినట్టు వారిని శోధించును. వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి వరను ఆలకింతును. మీరు నా చెడులని నేను చెప్పుదును. యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. దేవుని స్తోత్రం. విన్నారు ఈ మాట? కాపర్ల మీద దేవుని ఖడ్గం వస్తుందంట. దేవుడే మందలప్పు చెప్పాడు, దేవుడే ప్రజలప్పు చెప్పాడు. మళ్ళా తిరిగి దేవుడే ఖడ్గాన్ని వారి మీదకి ఎందుకు పంపిస్తారంటున్నాడు అని అంటే, వీళ్ళు కాపరులే కానీ అక్రమం చేసిన కాపరులు, మందలు సరిగ్గా చూసిన వాళ్ళు కాదు. మీకు అర్థమయ్యేది చెప్పాలంటే, పిల్లలు ఎందుకు చేస్తాం? కుర్రోడికి ఆ పిల్లల మీద బాగు చేతులు పెడితే కూలడు ఆలోచించుకుని ఇద్దరు కష్టపడి ఆయనే కష్టపడి పెంచుతాడు. అలా తోడీడు రోజు కొట్టులో పడితే పిల్లలు ఊరుకుంటాం మనం? చెప్పండి. అలాగే కాపరులైన వారు చేసేటువంటి పనులు సంఘం మీద ఏలుబడి చేయడం, సంఘం మీద నాయకత్వం చేయడం మంచిదే. కానీ సంఘమును మరీ బరువులు పోయేవారుగా చేస్తున్నారంట. ఒక చోట ఉంటుంది, మీతో వారు దూలాలు పోయిస్తారు కానీ వారి కోటి తెరైనను పొలను కదపడం ఉంటుంది. ఇలా అక్రమం చేసే వారులారా నా నుంచి పండని ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు కొరింథీ పత్రిక వస్తే అంటాడు, ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. ఏ ప్రేమ? దేవుని ప్రేమ. ఏ ప్రేమ? దేవుడు మనల్ని నడిపిస్తున్నటువంటి ప్రేమ. ఈ అధ్యాయంలో 2 విషయాలు ప్రస్తావిస్తాడు. ఒకటి ఫలము, రెండవది వరము. ఒకటి ఫలము, ఆ రెండింటి మధ్య జరుగుతుంది. భాషలోనే మంచిదే, ప్రవచిస్తున్నా మంచిదే, కానీ దేవుని ప్రేమ నీలో లేకపోతే, ఫలము నీలో లేకపోతే దేవుని తీసుకుంటాడు. చాలాసార్లు నేను ఈ మాట చెప్తాను. కాయిన్కి ఒక పక్క మన దేశపు ముద్ర, మరొక పక్క దాని విలువ కలిగిన అంకి లేకపోతే ఆ రూపాయి చెల్లుతుందా? చాలు. అలాగే క్రైస్తవునికి ఒక పక్క ఫలము, మరొక పక్క వరము, రెండు లేకపోతే పరిపూర్ణుడు కాదు. హల్లెలూయా. మరి అందరూ ప్రవచించేవారా? బైబిల్లో ఉంది కాదు. అందరూ భాషార్థం చెప్తారా? కాదు. అందరూ దర్శనాలు చూస్తారా? కాదు. అందరూ స్వస్థపరుస్తారా? కాదు. కానీ నీకంటూ దేవుడు ఒక పనిని మాత్రం కలిగి ఉంటాడు. నీకంటూ ప్రత్యేకమైన కృపావరం ఏదో దాచిపెట్టి ఉంది. ఇది సత్యం. హల్లెలూయా. అయితే ఇక మనం నేను ఒక్కొక్కటి ఎలా చూడాలి, ఎక్కడి నుంచి చూడాలంటే, కొరింథీ పత్రిక 12వ అధ్యాయము చివరి వచనం నుంచి చూడాలి. చివరిలో చూడండి. రైట్, చదువు. అదే కృపావరములు శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించండి. ఈ భాష గురించి మాట్లాడుతుండే ఈయన, ప్రవచనాలు వద్దంటుండే ఈయన, నిలిచిపోతుంటుండే ఈయన, ప్రేమ లేకపోతే నేను వేసుకుంటుండే ఈయన. ఏమంటున్నాడు? కృపావరాలను ఆసక్తితో అపేక్షించండి. అర్థమైంది? ఇప్పుడు కృపావరాలను ఆసక్తితో అపేక్షించున్నాడు. ఎందుకు చెప్తాడు? ఒక చోట మీరు 14వ అధ్యాయంలో మాట చూస్తే తర్వాత దేవుడు చెప్తున్నది చెప్తాను. కానీ అక్కడ ఏముంటుంది తెలుసా? భాషలతో మాట్లాడడం గురించి. అది 14:23 ఎక్కడ ఏముంటుందంటే, భాషలు అవిశ్వాసము సూచకము అని ఉంటుంది. సూచకం అనేటువంటి మాటను ఎలా తీసుకుంటారు అని అంటే, భాష మాట్లాడేందరూ అవిశ్వాసులు అని. దీని మీద ఒక ప్రసంగమే ఉంది, ఇప్పుడు చెప్పను. కానీ అది నేను చెప్పాను ఒక చోట, మొత్తం వివరాలతో ఎందుకు ఎవరికి చెప్పాను, భాషలు ఎలా వచ్చిందని చెప్పాను. అయితే దాన్ని ఎలా తీసుకుంటారంటే, భాషలు మాట్లాడడం అవిశ్వాసం, విశ్వాసం కాదు అని బోధించేటువంటి మహా బోధకులు ఉన్నారు. మంచిది,
సూచకము అని అర్థం ఏంటంటే, సూచకం అంటే అర్థం ఏంటంటే, మీరు హైవే మీద వెళ్తున్నప్పుడు హెయిర్ మార్క్ నుండి ఆ ఊరు పేరు ఎన్ని కిలోమీటర్లతో ఉంటుంది అక్కడ. గమనించారా? రోడ్డు మీద వెళ్ళి బోట్లు ఉంటాయి కదా, ఆ బోట్ల మీద ఏముంటుంది? ఊరి పేరు, ఆ ఊరు ఎన్ని కిలోమీటర్లు ఉంటే బాణం గుర్తుంటుంది. ఇలా వంకర ఉంటే ఈ పక్క కానీ, నెప్పరకుంటే ఆ పక్క కానీ, ఇలా కిందకుంటే ఈ ఏపు కానీ ఉంటుంది. ఆ బాణం గుర్తునే అచ్చ తెలుగులో సూచకము అంటారు. ఇప్పుడు భాషలు మాట్లాడుతూ వాడిని చూసినప్పుడు అవిశ్వాసం ఏం చేస్తారంటే, ఆడు ఏదో మాట్లాడుతున్నాడంటే ఆడి దగ్గర దేవుడు ఉన్నాడురా అది ఒక సూచన, సూచకము, అది దాని అర్థం. అంటే భాష మాట్లాడడం అవిశ్వాసం కాదు. అర్థమైందా? అలా అయితే ఈయన అంటాడు చూడండి, కృపావరం నా శక్తితో అపేక్షించుని ఆయనను సర్వోత్తమైన మార్గమును నీకు చూపుతున్నానని మొదలుపెట్టాడు. మీరు భాషలు మాట్లాడతారు ఓకే, ప్రవచిస్తున్నారు ఓకే, అంటే కొంతమంది భాషలు మాట్లాడుతూ ప్రవచనాలు చెప్తూ పరిశుద్ధాత్మను నింపబడ్డ ఎలా ఉంటారు తెలుసా? ఎదుటి సెకండ్ ఎవరికి కూడా ఎవరండి ఏదో అంటోడి కింద వస్తారు, ముట్టుకోరు. ఎందుకంటే ఆత్మతో నింపబడ్డారు. కొంతమంది ఎలా ప్రవర్తించే వాళ్ళు కూడా ఉన్నారు. నాకు తెలుసు ఒక బ్రదరు, నేను సంఘానికి కొన్ని రోజులు పరిచయం ఉన్నాను. అయ్యా ప్రైజ్లాడ్ అయ్యారు చేస్తే ఆయన అని కూడా అర్థమైంది. అంటే ఈయన వరాలతో నింపబడ్డాడు కాబట్టి, ఈయన ఒక ప్రత్యేకమైన అభిషేకం ఉంది కాబట్టి, ఇకేంటి ఎదుటిపోయిన వ్యక్తుల్ని ముట్టుకోడు. పౌలు గారు ఏమంటారు? ఒకరినొకరు ప్రేమిస్తూ పరిశుద్ధమైన ముందు పెట్టుకోండి అన్నారు. ఏం చేయాలంటే, అందుకే మనకు తక్కువ కానీ సిటీ చర్చెస్లో ఎలాగానే ఒకరినొకరు కౌలింగ్ చేసుకుంటారు. మీరు అక్కడ ఏమన్నా ఒక సంవత్సరం 2 సంవత్సరాలు 20 చర్చికిల్లో ఉండి మన ఊళ్ళోకి రానివ్వండి, అది ఎలా లాగేసుకుని పట్టేసుకుంటాడు. హల్లెలూయా. ఒక పాస్టర్ గారు కొత్తగా బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళొచ్చాడు. అంతకుముందు నేను మాట్లాడేవాడు కానీ కరెక్ట్గా నేను పాస్టర్ కలిసిలో కలిశాను. కలవడానికి గట్టిగా పట్టేసుకోవడానికి 2 సంవత్సరాలు కలిసాను, గట్టిగా పట్టేసుకోవడానికి. హల్లెలూయా. అలవాటు. ఈసారి కనబడ్డప్పుడు అదే పని. ఎందుకంటే నాకు అలవాటు, మనకు అలవాటు లేదు. దేవునికి స్తోత్రం. బైబిల్ ఎలా చెప్తుంటే ఇది ముట్టుకోవడానికి కూడా ఆలోచిస్తూ ఉంటే మరి ఏమన్నా మరి పౌలు గారు నువ్వు భాషలు మాట్లాడినా కడగలని దేవతల భాష మాట్లాడా, మనుషుల భాష మాట్లాడా, ప్రభుత్వం చెప్పినా నీలో ప్రేమ లేకపోతే రథం అవన్నీ వేస్ట్ అని చెప్తున్నాడు. అంటే ఏంటో తెలుసా? వరం ఉంది ఓకే, ఫలం కూడా నీలో పనిచేయాలి. అంతేగాని వరము వద్దు అని చెప్పలేదు, ప్రవచించొద్దు అని చెప్పలేదు, భాషను మాట్లాడకండి అని చెప్పలేదు. అలా చెప్తే ఆయన అంటాడు 14వ అధ్యాయంలో మీ అందరికంటే ఎక్కువగా నేనే భాషలో మాట్లాడుతున్నాను అంటాడు. పౌలు గారే మనం ఏంటంటే మనం ఫాలో అయ్యేది. హల్లెలూయా. అలాంటి ఏసేది కాదు అన్నారు కనుక వరాల విషయం చెప్తున్నారు. మనం ఫాలో అయితే ఏసైనా వరాల విషయంలో మనకి రాసి పెట్టింది పౌలు గారే చాలా విషయం. సరే, ఇకపోతే ఇక ఏమేమి ఆగిపోయి అంటున్నాడు చూడండి. 1 నుంచి 3 వచనాల్లో ఏముందనంటే వరమును గురించి ఉంది. ఇక్కడ ఏమి ఆగిపోతాయి ఏముంది అని అంటే 2వ వచనంలో ఏమంటున్నాడంటే ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానవంతయు ఎదిగిన వారిపై కొండలను పెకలించు పరిపూర్ణ విశ్వాసము గలవాడైనను ప్రేమ లేని వాడైతే నేను వెళ్తున్నాడు. హల్లెలూయా. ఏంటంట? భాషలు మాట్లాడేవాడు, ప్రవచనాలు చెప్పేవాడైనా జ్ఞానం కృపావరాలు అంటే భాషలైనా ప్రవచనాలు 2 అందులోకి వస్తాయి. కృపావరాలు కలిగి జ్ఞానమంతా మర్మాలన్నీ తెలిసి కొండలను కనిపించే విశ్వాసం ఉన్న ప్రేమ లేకపోతే ఏంటంటే ఒట్టి భాషల మీదే మాట్లాడతారు మనం. నీకు అర్థమైందా? నన్ను అర్థమైంది. ఇప్పుడు ఏమంట ఉత్తి భాషల మీదే పడతారు. అక్కడ 3 ఉన్నాయి. ఏమున్నాయి? కృపావరాలు ఉన్నాయి,
జ్ఞానం ఉంది, మూడోది ఏముంది? విశ్వాసం. అంటే నీకు అంత విశ్వాసం ఉన్నా సరే ప్రేమ లేకపోతే ఏంటంట? వేస్ట్. అర్థమైంది? ఇప్పుడు ఇలాగా 3 చోట్ల ఉంటుంది. విశ్వాసం గురించి 2 చోట్ల రాయబడింది, జ్ఞానం గురించి 2 చోట్ల రాయబడింది, కృపావరాల గురించి 2 చోట్ల రాయబడింది. తర్వాత 3వ వచనం నుంచి 7వ వచనం వరకు ఏమంటే దాతృత్వం ఉంటుంది. దాతృత్వం, దీన్ని నేను ఏమని పేరు పెడతానంటే కఠినమైన దాతృత్వం. ఎలాంటిదంట? కఠినమైన దాతృత్వం. కఠినమైన దాతృత్వం అంటే ఏం చెప్తున్నాడు అక్కడ? ఆస్తంతా ఇచ్చేస్తున్నాడు. ఉండాలి అలాంటి సేవకులు. చాలా మంది సేవకులు ఎలా చెప్తానంటే సైకిల్ మీద వచ్చాడు, బండి కొన్నాడు, కారు కొన్నాడు, ఇప్పుడు విమానంలో తిరుగుతాడు అంటారు కదా. వాళ్ళని చూసావు, 1 సైడే చూసావు, 2వ సైడ్ చూసావా? చేబ్రోలు పొలపురోలు ఉంటుంది. ఎక్కడంటే తాడిపల్లి కూడా అవతాం. అక్కడ ఒక దైవజనుడు ఉండేవాడు, చనిపోయాడు. గొల్లపురం. ఓకే, అక్కడ ఒక దైవజనుడు ఉండేవాడు. ఆయన పేరు డి యోగు. ఆయన చాలా డిగ్రీలు ఉన్నాయి కానీ పెట్టేవాడు కాదు. డి యోగు అంతే. ఆయన బుక్స్ కూడా ఉంటాయి, చాలా బుక్స్ ఉంటాయి. ఆయన ప్రభు నమ్ముకున్న తర్వాత తన భార్య తెచ్చిన బంగారం, తన ఆస్తి అంతా అమ్మేసి నాలాగా సేవ చేసే, కొత్తగా సేవ చేసేవాడికి, ఏజెన్సీ సైడ్ గట్ట వెళ్ళి సేవ చేసేవాడికి సుమ్మలు, అప్పట్లో సుమ్మలు, టాటా సుమ్మలు కొనిచ్చి సేవకులకి ఇచ్చి, పేదవారికి చర్చలకి ఇచ్చి డబ్బంతా ఖర్చు పెట్టేసి ఏది ఉంచుకోలేదు. బావమర్దులు, అత్తగారు, మాగారు అందరూ గొడవ వచ్చారు. గొడవ వస్తే ఒకటే డైలాగ్ వేసాడు, మా భార్య భర్తలు కలిసి ఉంచడానికి వచ్చారా, విడగొట్టడానికి వచ్చారా అని అడిగాడు. ఇంకా దేవ అర్థం కాదు, మేము వాస్తు గురించి అడుగుతాం, ఇదే అర్థం ఏంటని చెప్పి దేవడగా తెలియదు, వాళ్ళకి ఏం తెలియలేదు. తర్వాత ఆయన సేవ చేస్తూ కొన్నిసార్లు కుటుంబం గడక రైల్వే స్టేషన్లో మూలకం పోసాడు. అర్థమవుతుందా? మనం ఒక సైడే చూస్తున్నాం, నా బాధనే. ఒకవైపు చూస్తున్నాం, ఒకవైపు కాదు చూడాల్సింది, 2వ వైపు కూడా చూడాలి. సేవకులు కింద నుంచి పైకి వచ్చారనేది మాత్రమే కాదు, దేవుని కొరకు పై నుంచి కింద పడిన వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడు బిల్లింగ్ గ్రహం అసలు క్రూసైడ్ మీటింగ్ స్టార్ట్ అయింది ఆయన వల్లే. అంటే సభలు పెడుతున్నాం చూడండి, సభలు ప్రారంభించింది ఆయనే. ఫస్ట్ తెరపైన సినిమాలో చూపించి సువార్త చేసింది ఆయనే. ప్రపంచ సువార్తికుడు ఆయన పేరు. ఆయన ఒకసారి అమెరికా ప్రజలను అడిగారు, సార్ ప్రజలు మీరు పిలిస్తే వస్తున్నారు, 1,00,000 మంది వస్తున్నారు, 1,000 మంది వస్తున్నారు, 1,00,000 మంది వస్తున్నారు కదా, కాబట్టి మీరు అమెరికా ప్రెసిడెంట్గా ఉంటే చాలా బాగుంటుందండి అన్నారు. అర్థమైందండి ఏమన్నారు? అమెరికా ప్రెసిడెంట్ ఉంటే బాగుంటుందండి మాస్టర్ గారు అని వచ్చారంట. అని చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? నేను ఒక మెట్టు దిగిరమ్మడం నీకు న్యాయమా అన్నాడు. అంటే ప్రెసిడెంట్గా ఉండడం పైన ఉండడమా, పాస్టర్ ఉండడం పైన ఉండడమా? లోకం దృష్టిలో ప్రెసిడెంట్ అంటేనే పెద్ద పేరు, కానీ దేవుని దృష్టిలో పాస్టరే కాదు. ఎందుకంటే ఆ ప్రెసిడెంట్ కూడా ఈ చేతులకు రావాలని ప్రార్థన చేసుకుంటారు. కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళే కాదు, పైన ఉన్న వాటిని విడిచిపెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఖచ్చితమైన తత్వంతో మాట్లాడుతున్నాడు ఎవరు? పౌలు గారు. ఏంటి? ఆస్తంతా ఇచ్చేసిన, నా శరీరాన్ని కాల్చు తినేమని ఇచ్చేసినా సరే ప్రేమ లేకపోతే, ప్రేమ లేకపోతే ఏంటి చేస్తాడా? చేస్తారు. ఎందుకు అని అంటే గొప్ప కొరకు, ఎందుకు అని అంటే నేను దేవుని కొరకు చేస్తానని చెప్పుకోవడానికి, ఎందుకు అని అంటే నేను దేవుని కొరకు ఏదైనా చేస్తాను అని తనకు తాను సాటిస్ఫాక్షన్ కొరకు, తనకు తానుగా నేను దేవుని కొరకు చేస్తాను అనుకోవాలి. అందుకే యేసు ప్రభు అంటాడు, ఇదిగో ధర్మం చేసినప్పుడు కుడి చేతికి ఇచ్చింది ఎడమ చేతికి తెలియకుండా చేయండి. ఎందుకంటే మీ పరలోక తండ్రికి తెలియాలి, లేకపోతే మీ ప్రతిఫలం అప్పుడే వచ్చేస్తుంది. ఇక దేవుని దగ్గర ప్రతిఫలం ఆశించక్కర్లా. అంటే అలాగే తెలిసినా చేసి అప్పుడే నీకు అర్థం వచ్చేసింది, పలానా ఆయన పలానా వ్యక్తికి ఈ సాయం చేశాడంట అంటున్నాడు. అప్పుడు ఏమైంది? ఘనత వచ్చేసింది. ఆయన అలా చేసినా ఇప్పుడు చేయకపోతున్నా ఏదో చేశారంటే ఏమొచ్చేస్తుంది? ఘనత వచ్చేసింది కదా, ప్రతిఫలం వచ్చేసింది కదా. ఇక దేవుడి నుంచి అన్నింటి ఆశించాల్సిన అవసరం లేదా?
అది చెప్తూ ఎక్కడ వరకు మనం రావాలంటే 7వ వచనం వరకు ఆ విషయాలన్నీ ఉంటాయి. తర్వాత 8 నుంచి మాట్లాడుతున్నారు చూడండి. ప్రేమ లక్షణాలు, ప్రేమ గుణగణాలు మాట్లాడుతున్నారు. ప్రేమ గుణగణాలు మాట్లాడుతున్నారు. ఎక్కడ వరకు 8వ వచనం అంతా, 8వ వచనం అంతా గుర్తుపెట్టుకోండి. ఈ ప్రవచనాలు నిరర్థకమైపోతున్నాయి అంటే, భాషలు నిరర్థకమైన అవును అని అంటే జ్ఞానం కూడా ఆగిపోయింది. నువ్వు బోధిస్తున్నావు అంటే జ్ఞానం, బ్రతికుండా ఉంటే జ్ఞానం, నువ్వు నడుస్తున్నావు అంటే జ్ఞానం, నీ జీవితం అంతా జ్ఞానం మీద ఆధారపడి ఉంది. జ్ఞానం లేకపోతే నీ ఇల్లేదో నీకు తెలియదు. అన్నా కదా, ఏం చేస్తా తెలియలేడు, జ్ఞానం లేడు, ఏం చేస్తాడంటే ఇలా వెళ్ళిపోతున్నాడు. మరి 2 ఆగిపోతే 3 కూడా రాశారు అక్కడ. మరి దీన్ని పట్టించుకోవా, దీన్ని పక్కనెట్టేస్తావా? అందుకే నేను ఏం చెప్తాను తెలుసు, చాలాసార్లు నీ బైబిల్ నువ్వు చదవరా ఆయన. ఏం చేయాలి? నీ బైబిల్ నువ్వు చదవాలి. నేను చదివి వినిపించేసి దాన్ని పట్టుకుంటే ఎలా ఉంటుందంటే నాకు నచ్చినట్టు వెళ్ళిపోతాను. అట్లా కాదు, నువ్వేం చేయాలి? నీ బైబిల్ నువ్వు చదవాలి, నీ అన్నం తినాలి, నీ బట్టలు వేసుకోవాలి, నీతో దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. వాక్యం దేవుడు మనతో మాట్లాడడానికి రాయించిన గ్రంథం. నేను ఎప్పుడో ఒకటే చెప్తాను, వాక్యమే మన పునాది. ఎన్ని తాతలు కలిగి ఉన్నా, ఎన్ని కృపావరాలు కలిగి ఉన్నా, ఎంత జ్ఞానం కలిగి ఉన్నా, మనకు పునాది ఏంటి? వాక్యం. వాక్యం లేనిదే ఎంత చేసినా ఇసుక మీద ఇల్లు కట్టడంతో సమానం. ప్రభు చెప్పాడు కదా, ఎక్కడ కట్టాలంటే ఇల్లు? బండ మీద. అది లోతుగా తవ్వి బండ మీద పునాది వేశాడంట. అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి అని అంటే, బండ అయిన క్రీస్తు దొరికే వరకు తవ్వి ఆ లోపల క్రీస్తు దొరికిన తర్వాత క్రీస్తు మీద తన విశ్వాసాన్ని, భక్తిని కట్టుకోవడం ప్రారంభించాడు. అలా కాకుండా ఇదేదో బాగుంది, ఇలా అయితే దేవుడు, ఆ సంఘానికి వెళ్తే దేవుడు అద్భుతం చేస్తాడంట, ఈ సంఘానికి వెళ్తే దేవుడు స్వస్థపరుస్తాడంట, ఈ సంఘంలో మనకి పెద్ద పోస్ట్ ఉంది కదా, ఈ సంఘంలో మనకు మంచి పేరే ఉంది కదా అని కనుక నువ్వు పునాది తీసుకుంటే ఏదో ఒక రోజు గాలి వాడు వస్తుంది, కూలిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. ఏముంది అక్కడ? ప్రవచనాలు ఏమవుతావు, భాషలైనా నిలిచిపోతాయి, జ్ఞానమైనా నిరర్థకమైపోద్ది. జ్ఞానం కూడా ఉంది అందులో, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, ప్రేమ మాత్రమే నిలుస్తుంది. ఇంకా ఇంకేం చదవ? 9 చదవండి. మనం కొంత మట్టుకు ఎరుగుదము, కొంత మట్టుకు ప్రవచనం చెప్తున్నాం, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును. పూర్ణమైనది వస్తుందంట, పూర్ణం కానిది నిరర్థకమైపోతుంది. అంటే అర్థమైంది. ఇప్పుడు ఉదాహరణకి నేను ఎక్కడో ఉన్నాను కాబట్టి ఫోన్లో మాట్లాడుతున్నాను. ఇంటికి వచ్చేసాక ఫోన్లో మాట్లాడుకున్నాను అనుకో, మా ఫ్యామిలీలో ఎవరైనా ఏమంటారు మీరు? ఇంటికి వచ్చేసానండి, ఎక్కడో మీటింగ్కి వెళ్ళాను, అక్కడ ఫోన్ చేస్తుందంటే అనుకోవచ్చు పాస్టర్ గారు, మాట్లాడుకున్నాం, తిన్నారా లేదా, కూటమి అయిపోయిందా, బాగా చెప్పారా, దాని గురించి ఓకే. ఇంటికి వచ్చేసాక కూడా ఫోన్లో మాట్లాడితే మమ్మల్ని ఏమనాలి? పిచ్చోడు కదా, ఇంటికాడ ఫోన్లో మాట్లాడి పిచ్చోడు, అవునా? అలాగే క్రీస్తు యొక్క రాకడ, క్రీస్తు రాజ్యము పరిపూర్ణంగా మన మధ్యకు వచ్చినప్పుడు, క్రీస్తు మనతో ఉన్నప్పుడు ఇక ప్రవక్తలతో పని లేదు, ప్రవచనం చెప్పేవాళ్ళతో పని లేదు. కొన్నిసార్లు కొంతమంది ఏడుస్తూ ఫోన్ చేస్తారు, అయ్యా అమ్మ పరిస్థితి ఎలా ఉందంటే, ప్రార్థన చేసి అమ్మ ధైర్యం ఉన్నాడు, దేవుడు ఎలా చేయబోతున్నాడు, దేవుడు ఏదో ప్రేరేపించి మాటలు చెప్తాం. ఇది తప్పంటారా? అబద్ధం కాదు చెప్పేది, దేవుడు ఏదో బయలుపరిచిందే చెప్తాడు. హల్లెలూయా. అటువైపు వెళ్ళొద్దు, లేట్ అవుతుంది కదా. బాబు నాకే కొంతమంది ధైర్యం చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఏమని? బాబు దేవుడే సహాయం చేస్తాడు, నేను చెప్తున్నాడు కదా, నాకు దేవుడు నా మనసులో అనిపిస్తున్నాడు, నా మనసులో కలిగించాడు, నువ్వు ఇలా చేయి, దేవుడే చూసుకుంటాడని చెప్పిన వాళ్ళు ఉన్నారు. తప్ప? ఇప్పుడు ఇది దేవుడే నా దగ్గరికి వచ్చాడు, నేనే దేవుడు అంటే మనమే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాం, ఓ ఏకరాజ్యం అయిపోయాం. ఒక చోట ఉన్న దేవుడు మనమని
ఇక నువ్వు చెప్పేది దేవుడు నాకు చెప్పాడు, అర్థమైందన్నమాట. అప్పుడు పూర్ణమ కానిది ఇప్పుడు పూర్ణమైనది. ఆయన ఆత్మలో ఆయనతో మనం ఉన్నప్పుడు ఇంకా మధ్యలో మీడియాటర్లతో పనిలేదు, ప్రవక్తలతో పనిలేదు, ప్రవచించే వాళ్ళతో పనిలేదు. అదెప్పుడు జకరియా గ్రంథం చూడండి 13వ అధ్యాయం మొదటి నుంచి చదివి త్వరగా మొదటి నుంచి 5 వచ్చిన ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారిలో యెరూషలేము నివాసుల ఓట ఒకటి తీయబడును. ఏ సైన్యముల అధిపతి యెహోవా వాక్కు ఆ దినమున దేశములో నుండి నేను వాటిని కొట్టివేతును మరియు ప్రవక్తలను అపవిత్రాత్మ ఎవడైనను అదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు ఆ దినమున విగ్రహముల పేర్లను ఇక్కడ జ్ఞాపకములకు రాకుండా దేశములో నేను వాటిని కొట్టివేతును మరియు ప్రవక్తలను అపవిత్రాత్మను దేశంలో లేకుండా చేతును. ఎవడైనను ఇక మీద ప్రవచనము పలుక పులుకుని వారిని కన్నవారి తల్లిదండ్రుల వారిని యెహోవా నామమున అబద్ధము పలుకుచున్నావే ఇంకా బ్రతకకూడదని వాడితో చెప్పుదురు. వాడి ప్రవచనము పలుకగా వారిని కన్న తల్లిదండ్రులే వారిని పొడుచుదురు. ఆ దినమున తాము పలికిన ప్రవచనమును బట్టి తమకు కలిగిన దర్శనమును బట్టి ప్రవక్తలు సిగ్గుపడి ఇక మోసపుచ్చకూడదని గొప్పలు ధరించడం మానేదురు. వారు నేను ప్రవక్తలు కాదు బాల్యమునే నన్ను కొట్టిన యొక్క యుద్ధ చేయించున్నాను. ఏం చేస్తారంటే ఇక్కడ ఎవడన్నా ప్రవచనం చెప్పడానికి అట్లా లేస్తే వాళ్ళ అమ్మ నాన్నని కోసేస్తారంట. అర్థమైందా? అబద్ధం చెప్తాడు. ఎప్పుడు ఈ పూర్ణం కానిదనే మాట, పూర్ణమైనది వస్తుందనే మాట ఎప్పుడు, ఈ ప్రవర్తన పొడి చేసేది ఎప్పుడు అని అంటే ఆ పైవచనం మనం చదివాం కదా. ఇక్కడ చూడండి, ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఓట ఒకటి తీయబడును. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు ఆ దేవుడి విగ్రహముల పేర్లను ఇక్కడ జ్ఞాపకం రాకుండా దేశములో కొట్టివేతును. హల్లెలూయా. ఇప్పుడు విగ్రహాలు ఉన్నాయా లేదా? వాటి పేర్లు ఉన్నాయా లేదా? మరి ప్రవక్తలు కొడతారు. అప్పుడు కొట్టివేసిన తర్వాత వాటి పేర్లు లేకుండా పోయిన తర్వాత ఇక దేశం మీద ఆయన నూతనమైన రాజ్యములో మరి దేవుని యొక్క సంఘములో ఇక పేర్లు లేనప్పుడు వాటిని దావీదు కొరకు సంతతి కొరకు యెరూషలేము వారి కొరకు ఓటగా తీయబడింది. అది నజరేయుడైన యేసు 2000 సంవత్సరాల క్రితం ఆయన తీయబడ్డాడు, రక్తం కార్చాడు, తెరవబడింది. మరొక వచనం ఉంది, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 36:24 నుంచి 29 చదివాను. నేను అన్య జనుల నుండి మిమ్మల్ని తోడుకుని ఆయా దేశములలో నుండి సమకూర్చి స్వదేశంలోనికి మిమ్మల్ని రప్పించెదను. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహం వలన మీకు
కలిగిన అపవిత్రతను అంతయు తీసివేసేదను, నూతన హృదయము నీకు ఇచ్చెదను, నూతన స్వభావము నీకు కలుగచేతును, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను నీకు ఇచ్చెదను, నా ఆత్మను మీ యొద్ద ఉంచి నా కట్టడలను అనుసరించువారుగా నా విధులను కైకొనవారుగా మిమ్మల్ని చేసేదను. నేను పితరులకు ఇచ్చిన దేశములో నేను నివసించినదను, మీరు నా జనులైయుందురు, నేను మీ దేవుడనైయుందును. ఈ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను రక్షించును. నేను కరువరానియక ధాన్యమునకు ఆజ్ఞయించి అభివృద్ధి చేసి అన్యజనులలో కరువును గూర్చిన నింద మీరిక నొందరు చెట్టు ఫలించును. హల్లెలూయా. ఇక్కడ ఏం చేస్తాడంటే శుద్ధ క్షణములు దీనిపై మోస్తాడు. విగ్రహ సంబంధం అపవిత్రత ఉండదు. ఆయన ఆజ్ఞలు రాత్రి గుండెని తీసివేసి మాంసపు గుండెపై ఆయన ఆజ్ఞలు రాస్తాడు. ఆ కట్టడను అనుసరించినట్లు ఆయన అభిషేకం ఆయన ఆత్మ మన మీద కుమ్మరిస్తాడు. హల్లెలూయా. అది పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణం కానిది ఇక ఉండదు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు పెళ్ళికూతుర్ని పెళ్లి కొడుకు చూపించాము. వీళ్ళు అక్కడ దూరం ఉంది. అప్పుడు ఏం చేస్తాం మనం? ఫోటో చూపాం కదా. పవన్ గారు కింద మాట్లాడారు, ఫోటో చూపాం. అదే పెళ్లి కూతురు రెడీ చేసి కూర్చోబెట్టాం. ఇదిగో పెళ్లి కూతురు ఫోటో చూపిస్తాను అన్నాను. ఏమంటారు మిమ్మల్ని? నేనే చూపించాను, ఇదిగో పెళ్లి కూతురు ఫోటోనే అన్నాను. నేను ఇది కూడా కూర్చోండి పిల్ల. ఏమంటారు అప్పుడు? హల్లెలూయా. నిరర్ధకమగును గాని నిలిచిపోవును అనే మాట ఎప్పుడుదంటే అప్పుడుది. ఆయన రాకడలో పరిశుద్ధ సంఘములో కూడినప్పుడు ఇక అపవిత్రత ఉండదు, విగ్రహ సంబంధం ఉండదు, పాపం ఉండదు. యేసుక్రీస్తు రక్తంలో కడగబడి, పుట్టలు వేయబడి, గొర్రెపిల్లక రక్తంలో కడగబడి, వస్త్రములు తెల్లగా చేసుకున్నాం. వారే ఆయనతో ఉంటారు కనుక, ఆయనతో ఉంటారు, ఆయనలో ఉంటారు కనుక ఇంకా వీటితో పని లేదు. హల్లెలూయా. ఎలాగ పోతాయి కానీ ప్రేమ మాత్రం ఉండిపోతాను. ఎందుకంటాడు తెలుసా? యేసయ్య నిన్ను ప్రేమిస్తాడు, నువ్వు యేసయ్యని ప్రేమిస్తావు. హల్లెలూయా. అది నిత్యత్వంలో ఉంటుంది, నిత్యత్వము ఉంటుంది. పరలోకం వెళ్ళిన తర్వాత వరాలతో పని లేదు. పరలోకం వెళ్ళిన తర్వాత నీ తలాంతంతో పని లేదు, నీ జ్ఞానంతో పని లేదు. ఆయన పని ఏంటి? నువ్వు ఆయన ఎంతగా ప్రేమించావు. హల్లెలూయా. అర్థమైందా? అందుకే కొరింథీ పత్రిక రాయబడినటువంటి మాట కొంతైనా అర్థమైందా నేను అనుకుంటున్నాను. హల్లెలూయా. పూర్తిగా అర్థమైంది. దేవునికి స్తోత్రం. మళ్ళీ చదవండి. చివరికి వచ్చేద్దాం, ముగింపులోకి వద్దాం. ఎక్కడ వరకు చదవాం? 9 చదివేశారా? 10. నేను పిల్లవాడిని అయినప్పుడు పిల్లవాడి వలె మాట్లాడి తిని, పిల్లవాడి వలె తలంచితిని, పిల్లవాడి వలె యోచించితిని. ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాడి శాస్త్రం మానివేసితిని. ఇప్పుడు అద్దంలో చూసినట్టుగా సూచనగా చూచుచున్నాడు. అప్పుడు ముఖాముఖిగా చూద్దుము. ఇప్పుడు కొత్త మట్టిగా ఎరిగి ఉండను. అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుదును. కాగా చదవండి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుస్తాయి. 3 శ్రేష్టమైనది ప్రేమయే. హల్లెలూయా. ఈ అధ్యాయం అంతా ఎందుకు రాశానంటే, ఒరే దేవుడు నీకు ప్రవచనం ఇచ్చాడు, దేవుడు నీకు వరాలు ఇచ్చాడు, తలాంతులు ఇచ్చాడు, గర్వించకు, ఎదుటి వారిని చిన్న చూపు చూడకు. నీ ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమతో జీవించాలి. అంతేగాని నాకు ఇవి ఉన్నాయి కదా నేను గర్వించుకోండి, ఇతరులను చిన్న చూపు చూడకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ చివరిలో మనం ఇంకా ఎక్కడ వరకు వెళ్ళాలని కొనసాగాలో తెలిసి ఈ ప్రయాణం 14వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆయన ఏమంటున్నారు? ప్రేమ కలిగి
కలిగి ప్రయాసపడి ఆత్మ సంబంధమైన వారు ఆసక్తితో అపేక్షించి విశేషముగా మీరు ప్రవచన వరం అపేక్షించుడి. దేవుని స్తోత్రం. అక్కడ నిలిచిపోతాయన్నా ఈడే ప్రవచన వరాలు అపేక్షించినట్లడియా. ప్రవచనం అవసరం. ఎందుకంటే ఒక బిడ్డ కన్నీటితో వచ్చింది అనుకోండి, ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రవచనాలతో నింపి మాట్లాడినప్పుడు అబ్బా ధైర్యంగా ఉండు, దేవుడికి ఈ విధంగా చేయాలనుకుంటున్నాడు, నీ పట్ల ఈ ప్రణాళిక కలిగి ఉన్నాడు అని అంటే ఎంత ధైర్యం కలుగుతుందన్నట. అబద్ధం చెప్పకోసమా? దేవుడి పేరు అబద్ధం అనుకోడు. అది వచ్చారు కదా మాట చెప్పి కూడా దేవుడికి ఏదో ప్రేరేపిస్తే చెప్పాలి. కొన్నిసార్లు నాకు ఫోన్ చేసి ఎవరైనా ఫోన్లో ప్రార్థన చేస్తున్నాడు మాట్లాడినప్పుడు దేవుడు ఏదో అనిపిస్తే చెప్తాను, లేదనుకోండి లేదమ్మా నాకు ఇది తెలియదు ప్రార్థన చేద్దాన్ని అని చెప్తాను. అంతేగాని ఫోన్ చేస్తారు కాబట్టి ఏదో మాట చెప్పాలి కాబట్టి చెప్పండి. అబద్ధం. అది అబద్ధం ఫలించదు. ఫలిస్తుందా? ఫలించదు. నిజంగా దేవుడు ఆ బిడ్డతో మాట్లాడాలంటే ఖచ్చితంగా మాట్లాడతాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు బిడ్డలారా ఆయన చెప్తున్నాడు పౌలు గారు. తర్వాత మీరు ఇంకొక మాట ఏం చూడాలంటే దశలోనికి రాసిన పత్రికలో మాట చూడండి. ఐదో అధ్యాయం 16 చదవండి ఒకసారి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు నీ విషయంలో దేవుని చిత్తము. ఆత్మను ఆత్మకుడి ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకుడి. సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి. దేవుని స్తోత్రం. ఏం చేయకూడదంటే ప్రవచించడం నిర్లక్ష్యం చేయకూడదు. ఇంకా 14 చివరి వచ్చిన చూడండి ఒకసారి. 14 చివరి వచ్చిన 39. కాబట్టి సహోదరులారా ప్రవచించుడి, ఆసక్తిని అపేక్షించుడి, దాసంతో మాట్లాడపరచుకుడి కానీ సమస్తము మర్యాదగాను క్రమముగాను జరగనివ్వండి. దేవుని స్తోత్రం. మరి ఆగిపోతాయి అన్నప్పుడు ఎన్ని చెప్తాడు అట్లనే అర్థమైతే నీకు ఆగిపోతాయి కాదు, ఆగిపోవచ్చు కానీ ఇదే నిలబడుతుంది రా అబ్బాయి. నేను ఇన్ని పెట్టుకున్నా కానీ చివరికి ఏం కావాలి నీకు? ఇంకా అర్థమైందే చెప్పనా? 7 అంతస్తులు మేడున్నా సరే 6 అడుగులు పొయ్యి అడుగులు ఎత్తారు. 7 అంతస్తులు మేడ ఉంది కదా, మేడ పెడతారా? పెట్టరు. ఎక్కడ పెడతారు? 6 అడుగులు పోతున్నాడే పెడతారు. అలాగే ఎన్ని వరాలున్నా, ఎన్ని తలాంతులున్నా, మరి ఏమున్నా నీవు కనుక ప్రేమ లేకపోతే వ్యర్థుడవు అని హెచ్చరిస్తున్నాడు కొరింథీ సంఘానికి. ఎందుకంటే వరాలతో బాగా వాడబడింది, ఎక్కువగా వాడబడింది కొరింథీ సంఘమే. చాలా విషయాలు కొరింథీ సంఘానికి రాసిన పౌలు గారు చాలా విషయాలు చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు బుక్కాడేసుకున్నారు. ప్రభు బల గురించి చెప్పిన వాళ్ళకే, వరాల గురించి చెప్పిన వాళ్ళకే, సంఘంలో స్త్రీలు అన్నట్టు చెప్పిన వాళ్ళకే. నాకు తెలిసి పౌలు గారి పరిచర్య అంతట్లో కొరింథీ సంఘంతో ఉన్నట్టు తలనొప్పి ఎక్కడ లేదనుకుంటున్నాను నేను. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా వరము ఓకే, ఫలం ఉండాలి. నేను ప్రథమ ఫలము ప్రేమ. ప్రథమ ఫలము ప్రేమ. ఈ ప్రేమ ఎలా ఉంటుంది కూడా మరొకసారి మనం విందాం. మరొక మాట కూడా మనం విందాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఉంటే ప్రేమ ఉంటే పరిశుద్ధాత్మ ఉంటుంది, లేదా పరిశుద్ధాత్మ ఉంటే ప్రేమ ఉంటుంది అనే మాట కూడా మన మధ్యలో డిస్కషన్ వచ్చింది కదా. కాబట్టి దాన్ని కూడా క్లారిటీగా విందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక పౌలు గారి 11వ అధ్యాయం ఉద్దేశం ఏంటంటే ఎన్ని కలిగి ఉన్నాయంటే ఆగిపోతే ఒక రోజు నిరంతరం నిలిచేది ప్రేమ ఒకటే నిలుస్తుంది. దాన్ని గట్టిగా పట్టుకోండి. ప్రేమతో పరిచయించేది, ప్రేమతో దేవుడికి సేవించి. వ్యాపారం చేస్తున్నాం మనం, 10 రూపాయలు దేవుడికి, నువ్వు దేవుడికి ఇస్తే దేవుడు ఇస్తాడు అంటారు, నిజమే. కానీ నాకు తెలిసిన తెలుసా, దేవుడికి ఇస్తే నువ్వు ఇవ్వడం అంటే వ్యాపారం చేయవలసిన ఆయనతో
నీకు ఇచ్చాడు కాబట్టి కృతజ్ఞతకి ఆయన సంతోషించి మరలాయిస్తాడు. నాకు ఇది వచ్చింది. ఇస్తే దేవుడు ఇస్తాడనే మాట కంటే దేవుడు నీకు ఇచ్చాడు. ఎవరో 1000 రూపాయలు సంపాదించానంటే, నేను కష్టపడి 1000 రూపాయలు పట్టుకొని వచ్చానంటే, ఆ 1000 రూపాయలు సంపాదించడానికి ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? దేవుడు. ఆ పని చూపించింది ఎవరు? దేవుడు. కృతజ్ఞత దశభాగం 100 రూపాయలు తప్పులేదు. అంతేగాని 1000 రూపాయలు 100 రూపాయలు దేవుడికి ఇస్తే నాకు మళ్ళీ 10,000 రూపాయలు ఇస్తానంటారు చూడండి, అది తప్పు. నువ్వు దేవుడితో బిజినెస్ చేస్తే దేవుడికి ఎంత పుట్టుపోతుందో తెలిసాడు. మనం కరోనా టైంలో ఆక్సిజన్ ఒక రోజుకి ఎంత అంటే 2,000 నుంచి 5,000 రూపాయలు పేషెంట్ని బట్టి. అలాంటిది 24 గంటల్లో ఎంత ఆక్సిజన్ తీర్చుకుంటున్నావు? 7 సంవత్సరాలు నీకు ఎన్ని నెలలో లెక్కేసుకో, ఎన్ని రోజులు లెక్కేసుకో, ఎన్ని లక్షలు ఇవ్వాలో లెక్కేసుకో. అర్థమైందన్నమాట. ఇవ్వగలవా? దేవుడికి ఇవ్వగలవా? ఇవ్వలేవు. దేవుడి రుణం తీర్చలేవు. ఆయనకి ఇచ్చే మనం ఏమేమి అందుకే అంటాడు, 1000 కొండలు పొట్టేది నాది, విస్తార జన్మలు నది నాది, నువ్వు నాకు ఏమిస్తావు? అందుకే బలు అర్పించుడు కంటే సమీపించి మాట్లాడినట్టు శ్రేష్టం అంటాడు సమయాల గ్రంథంలో. కానీ మనం ఏమేమలేము. ప్రేమ కలిగి ఆయన పరిచయించాడు. నశించిపోతున్న వారి వరకు ప్రేమ కలిగి ఉండడం. మంచిగా విశ్వాసం ఏం చేస్తారు తెలుసా? చాలా మంది అప్పుడు దాకా నేను అక్కడ ఉండే, అంటే ఉదాహరణ చెప్తున్నాడు, ఎవరు ఏమనుకోకండి. అప్పుడు దాకా నేను తాగేసి అక్కడెక్కడ దొల్లు ఉండే, తాగేసి అక్కడెక్కడ దొల్లు ఉండే, ఏదో మీరున్నట్టు మంచి మాట చెప్పండి మారు మనసు పొందారు అనుకున్నాం. మారు మనసు పొంది ఇక స్నానం కూడా పడట్లేదు. ఎవడో పాతకాలం ఫ్రెండ్ పొద్దుమ చేయారా, ఈ మంచి మానేసాడు పొందుకోండి, పొద్దుమ చేయడం అనుకోండి అని అనుకోండి. వాళ్ళు ఏమన్నట్టు? ప్రేమ ఉందా? ప్రేమ ఉందా? అందుకే పౌలు గారు అంటారు, నేను వీళ్ళంటూనే ఒకప్పుడు నాకు ఏం తెలీదు, నేను ధర్మశాస్త్రం బట్టి నేలాడాను, నేను ధర్మశాస్త్రం బట్టి గిచ్చికి రాలేడు బాబు, మీరు ఇప్పుడు నాకులాంటి వాళ్ళు కావాలని కోరుకుంటున్నారు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, నేను వీళ్ళంటూ ఉండే అమ్మా, నేను వీళ్ళంటూ ఉండే దొల్లేశాను. మాట చెప్పకూడదు అని చెప్తున్నాను. కుటుంబాన్ని ఎదిరించాను. నేను మీలాంటి ఉండే. ఈరోజు నా ఆశ ఏంటో తెలుసా? మీరు నాలాంటి కావాలి. హల్లెలూయా. ఏది వదిలేసుకుని నేను ఈరోజు సాగుకుని వేసినప్పుడు దేవుడు వాడుకుంటాడు అంటే నేను అనుకుంటే వచ్చింది కాదు, నేను కావాలంటే వచ్చింది కాదు. దేవుడు హల్లెలూయా. నేను మీలాంటి అదే చెప్తాడు పౌలు గారు, నేను మీలాంటి మీరు నాలాంటి కావాలి. ఇప్పుడు అప్పుడు నేనేం చెప్పాలి? అరే తాగివ్వండి, రే బాబు నేను నిజమే తాగివ్వండి, అర్థం చేసుకోండి, ఇప్పుడు మానేస్తాడు నా భార్యతో సంతోషం ఉన్నాడు బాబు నువ్వు కూడా ఉంటాడు అని చెప్పేసి ఈసారి ఏం చేయాలంటే ఇంతకుముందు కంటే మనిషి ఎక్కువ చేయాలా? ఏమని? అది మారాలా, అది వీటిలాగే సంతోషించాలి, వీటిలాగా అది భార్య బిడ్డలతో కాపం చేసుకోవాలి, అది ఇంకా ఎక్కువ సాహసం చేయాలి. అది ప్రేమ అంటే. అంతేగాని అది పాడైపోయాడని చెప్పేసి ఆయన మానేసాడని చెప్పేసి ఒక నీతిమంతుడు వాడు కౌరు చెప్పడం కాదు ప్రేమ. దయచేసి క్షమించి కొంచెం గట్టిగా అనబడుతున్నట్టుండే మాట అర్థమని చెప్పాలని అనిపించేది అనబట్టలేదు మా ఇంట్లో. అంతే కదండి. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? మానేసాము ఓకే. ఆడపిల్ల కూడా కొంతమంది వాళ్ళు చేసినవన్నీ చేసేసి దాంట్లో వచ్చేస్తారు కదా, ఎంతలో పిల్లలు ఎలా చూస్తారు అనుకున్నా, ఆ పిల్లంతే మారు అంటారు. ఆ పిల్లంతే మారు. నువ్వు చేసినండి అప్పుడు చేస్తే ఉంటావు, అప్పుడు నేను చేస్తే ఉంటావు. అందుకని నేను ఏమంటా తెలుసా? ప్రేమ కలిగి ప్రయాసపడమని చూడండి. ప్రేమ కలిగి ఉంటే ఏం చేయడం? ఏదో చట్టం వేసుకుని పట్టాలు వేసుకుని ఆడమే కాదు, ఇంటికి వచ్చి కన్నీరు కావచ్చు. కనుక నన్ను మార్చిన దేవుడు, నాకు సహాయం చేసిన దేవుడు, ఇదిగో నా చెల్లికి సహాయం చేయి, నా తమ్ముడికి సహాయం చేయి, ఇదిగో నా బిడ్డకి సహాయం చేయి అని దేవుడు పాదాలు పట్టుకుని కన్నీరు కాలుస్తాను చూడండి. దానిని బైబిల్ ఏమంటుందో తెలుసా? ఒక ఆత్మ కొరకు ప్రసవ వేదన పడుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సభాముఖంగా చెప్పొచ్చో లేదో తెలీదు, శనివారం ప్రార్థన చేసుకుంటే తెలియకుండా కన్నీళ్ళు వచ్చేసి ఒక బిడ్డ మొహం కనబడుతూ ఉండేది. ఫోన్ చేసామా, ఆత్మ నీ కొరకు చూస్తున్నారు, కన్నీరు కారుస్తున్నారు. ఫోన్ చేసి చెప్తే ఎన్నిసార్లు మాట్లాడితే నా మాట కాదు, తిరిగి దేవుడు వారితో మాట్లాడాడు. హల్లెలూయా. దేవుని చిత్తం ఉంటే ఎవరు ఆపనాడు, నిప్పుంటే పైన నడేసి
పొగ వచ్చి 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 పొగలు మంట వచ్చారు. దేవుని స్తోత్రం. అవునా కదా? నిజమేనా నేను చెప్పిన మాట? నిజం. కనుక ప్రేమ కలిగి ఉండడం ప్రయత్నపడండి. ఎన్ని వరాలు ఉండాలి, ఎన్ని ఫలాలు ఉండాలి, ఎంత అధికారం కలిగి ఉండాలి. ప్రేమ నిన్ను చివరి వరకు చేస్తుంది. అదే ఆయన చేశారు. దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా తన తుది కుమార్యంలో విశ్వాసం అందరూ నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను అని వాక్యం. ప్రేమించి ఏం చేశారంటే కొడుకుని ఇచ్చేశాడు. కొడుకు ఏం చేయడం ప్రాణం పెట్టేశాడు. ఎందుకు మనం ప్రేమించి? ప్రేమ నిదర్శనం అది. యేసు శిలువలో కొట్టేశారంటే ఆయన్ని శిలువలో కొట్టేశారంటే కొట్టించేసుకున్నాడు. దేవుడు అయితే ఎందుకు కొట్టేస్తారు? కొట్టించుకోవడానికి వచ్చాడండి. ఎందుకు తప్పించుకుంటాడు? మీకు అర్థమైంది మాట. ఆయన శిలువలో మేఘలు కొట్టించుకోవడానికి వచ్చాడు. ఎందుకు తప్పించుకుంటాడు? కొట్టించుకోకపోతే శిక్ష నీ మీద పడుతుంది. ఆ మరణం నీ మీద నా మీద పడుతుంది. ఎందుకంటే మనం పాపంలో పుట్టాం, పాపంలో పెరిగాం, పాపం స్వభావం వల్ల ఉంది. అది పోయి పరలోకరాజ్యం చేరాలంటే మన ప్లేస్లో ఈ అవమానానికి వెళ్ళాలి. హల్లెలూయా. ఎవరికి అక్కడికి? యేసయ్య వచ్చి వెళ్ళాడు, శిలువలో మరణించాడు, పాపాన్ని కొట్టివేశాడు, మూడో దినాన్ని తిరిగి లేచాడు, పునరుత్థానుడయ్యాడు, పరిశుద్ధాత్మ మన వరకు పంపించాడు. ఆయన పరలోకంలో విజ్ఞాపన చేస్తున్నాడు. ఒక్క రోజు వస్తాడు, పూర్ణమైనది వచ్చేస్తుంది. హల్లెలూయా. పూర్ణంగా నీ వరాలతో అక్కడ పని లేదు. హల్లెలూయా. అందుకే మీ మరొక వాక్యం ఎలా చెప్తే రాత్రంతా చెప్పేస్తాను మీ సబ్జెక్ట్. హల్లెలూయా. అందుకే ఒక వాక్యం చెప్పినా ఈ ఏరియా వెళ్ళిపోతున్నప్పుడు దుప్పటి పట్టుకెళ్ళిపోవచ్చుగా. దుప్పటి పట్టుకెళ్ళిపోవచ్చు కదమ్మా. దుప్పటి కింద ఎందుకు తెలుసా? ఈ అభిషేకము, ఈ వరాలు పరలోకంలో పడవు. హల్లెలూయా. పరలోకంలో పని చేయ అంటే పనే కదా అక్కడ ఉన్నదల్లా ఏంటి? నీవు దేవుడిని ప్రేమించడం, దేవుడిని నీవు ప్రేమించు. ఆయన ప్రేమించాడు కాబట్టి ప్రతిగా నువ్వు ప్రేమించడం, ఆయనతో ఉండడమే. హల్లెలూయా. ఆయన ఆరాధించడమే. హల్లెలూయా. ఆయనతో సంతోషించడమే. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని పిల్లలారా, ఎంతైనా ఉద్దేశం అది. అటు కృపావరాల గురించి రాస్తాడు, ఇటు కృపావరాల గురించి రాస్తాడు. మధ్యలో రాయడానికి గల కారణం ఏంటో తెలుసా? ఒకరు ఎక్కడ తప్పతావేమో, ప్రేమను మర్చిపోయి తిరుగుతావేమో, నీ తోటి వారి పట్ల చిన్న చూపు చూస్తావేమో అని పౌలు గారు ఈ మాటని నొక్కి పక్కాలించి రాస్తున్నాడు. ప్రేమ నిలుస్తుంది, ప్రేమ కలిగి ఉండండి. హల్లెలూయా. చాలా సంవత్సరాలు కొంతమందికి భాషలు రావు, ప్రార్థన చేస్తారని దర్శనాలు రావు. అలాంటి ఎప్పుడు చూసిన దర్శనం రాలేదు, భాష రాకపోతే అలాగే అన్నాను అనుకోండి. నేను అక్కడ ఉండే చాలా సంవత్సరాలు ఏంటి అంటే ఎత్తుమే పడేసాడు భాస్కర్. హల్లెలూయా. ఎత్తుమే పడే అని చెప్పేసి నేను ఇంకా ఫోన్లో పొందుకుంటున్నాను. ఇలా వస్తే పొందుకుంటున్నాను. ఛార్జీ కూడా ఉండే కదా నాకు ఒకసారి లిఫ్ట్ మీద వెళ్ళిపోయేవాడిని. ఎందుకంటే ఆయన అడిగాడు, నువ్వు తొల్లుకుంటా అన్నారా? వెళ్ళినప్పుడు నేను అవుతాను. చాలా తిరిగాడు, నాకు తెలియదు. నేను అక్కడ ఉండే. నిన్ను ఎందుకంటే నేను అక్కడి నుంచి వచ్చాను. ఎవరన్నా పొరపాటులో పడిపోయి గిన్నెలు అనుకున్నారు, నేను పడిపోయాను. దేవుడు మాట్లాడిన తర్వాత నేను చాలా పొరపాటులో పడిపోయాను. దేవుని పని వదిలేశాను, దేవుని సేవ వదిలేశాను. హల్లెలూయా. నేను ఎందుకంటాను? నేను అక్కడ ఉండే. దేవుని స్తోత్రం. కనుక ప్రేమ కలిగి ఉందాం, మన తోటి వారి పట్ల ప్రేమ కలిగి ఉందాం. ఎవరైనా కనుక ఏ విషయంలోనైనా కనుక పడిపోయి ఉంటే జాలి పడదాం వాళ్ళపైన, అసహ్యపడద్దు. కొంతమంది అసహ్యపడ్డం కాదు, జాలిపడాలి. అసలు చేయించలేదు, మాట్లాడు, వింటే కనుక మాట్లాడు, చెప్పు. ఒకసారితో మాత్రం మనం గుర్తుపెట్టుకో. ఒకరోజు చెప్పినంత మాత్రాన్ని మారిపోతాడు మాత్రం అనుకోండి. ప్రతిరోజు వాడితో మాట్లాడు. నీతో ఎన్ని రోజులు దేవుడు మాట్లాడండి, ఎన్ని రోజులు పాస్టర్ గారితో మాట్లాడండి, ఎన్ని రోజులు పాస్టర్ గారు సహవాసం చేశారు, ఎన్ని రోజులు నీ తోటి వారు సహవాసం చేశారు, ఎన్ని రోజులు మీ ఇంట్లో రండి లాగా వచ్చారు. అక్కడ ఉన్నవే ఇప్పుడు శిరాంబరాసుల ప్రేమ కలుగుతుంది. ప్రేమ ఏం చేస్తుందంట? దీర్ఘకాలము సహిస్తుంది. సహించు, ఆడ అల్లరి సహించు, ఆడ కోపాన్ని సహించు, ఆడ అలవాటును సహించు. సహించి ఒక రోజు ఏమొస్తుంది సాక్ష్యం? ఈ చెప్పబట్టి నేను వచ్చిన మన సాక్ష్యం. కొంతమంది సాక్ష్యాలు మర్చిపోతారు. సెయింట్ అగస్టిన్ అనే దైవజనుడు చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? ఆయన ఎంత భయంకరంగా పాపంలో వెళ్ళిపోయాడు. తల్లి ప్రార్థన చేసింది, గదిలో రాళ్ళు ఒకటి మోకరించి ప్రార్థన చేసింది.
మోకాళ్ళు ఇబ్బందిగా ఉండేవి అనేవాడంటే నేను అమ్మా ఖర్చు చేస్తానంటే వద్దు బాబు నువ్వు ఎప్పుడు బాగుపడతావు అప్పుడే గది బాగుపడుతుంది అని నీ కర్మ అనేది తాగేసేవాడు. బాగా అమ్మాయిలు ఎడిక్ట్ అయిపోయాడు, అమ్మాయిలతో తిరిగేవాడు. ఎంత భయంకరమైన పాపం తెలుసా, ఇంట్లో పనిచేయడం వచ్చిన ఆటలతో కూడా పాపంలో పడ్డాడు. అప్పుడు ఏం జరిగిందో పూర్తిగా తెలియదు. ఆ స్టోరీ నేను పూర్తిగా చదవలేదు, ఏం జరిగిందో తెలియదు. దేవుడు ఫ్రెండ్తో వేరే ఊరు వెళ్ళాడు. ఆ ఫ్రెండ్ ఒక క్రైస్తవుడు. అరే రారా సరదాగా ప్రేయర్ మీటింగ్ జరుగుతుంది వెళ్దాం తీసుకెళ్తే అక్కడ దైవజనుడు నిలబడి మాట్లాడితే మారు మనసు కలిగింది. అక్కడే పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు. తెల్లారి అమ్మ దగ్గరకు వచ్చాడు. అమ్మ కాళ్ళు పట్టుకుని అమ్మ ఎంతకాలం నేను నేర్పించానే, నేను బాధ పెట్టినాను క్షమించమ్మా. నేను మారు మనసు పొందాను. ఆ నచ్చకపోతే మారు మనసు పొంది గది బాగు చేశాడు, విశ్వాసంలో పెరిగాడు, ఎదిగాడు, సేవకుడయ్యాడు. సేవకుడే సాక్షిగా చెప్పాడు తెలుసా, నా తల్లి కన్నీటి ప్రార్థనలో కన్నీటి ప్రవాహంలో కొట్టుకుని దేవుని సన్నిధికి వచ్చినాడు. హల్లెలూయా. ఆ సాక్షి రావాలంటే నువ్వు ప్రయాసపడాలి. బిడ్డల విషయమైనా, తోటివారి విషయమైనా, ఎవరి విషయమైనా మనం ప్రయాసపడాలి, ప్రేమ కలిగి ఉండాలి. దేవుని మాటలు దీవించుకున్నాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి, నేను మనతో మాట్లాడినాను. ఈ మాటలు బట్టి వందనాలయ్యా. ఈ కొరింథీ పత్రికలో రాయించినటువంటి ఈ మాటలు బట్టి ప్రభావితం స్తుతిస్తున్నాను, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా నా తండ్రి మీకు వందనాలు ప్రభా. అయ్యా ఇవేమి నిలిచిపోయిన ప్రేమ నిలిచినన్నాను కనుక నా తండ్రి అవేవి నిలిచిపోయే సమయం ఉంది, ఆగిపోయే సమయం ఉంది తండ్రి. వాటితో పని లేని సమయం ఉంది. ఆ రోజు రాజ్యం తండ్రి రాబోతూ ఉంది. అయితే ఈలాగా ప్రేమ కలుగుండమంటున్నాం. మా కుటుంబీకులతో ప్రేమ తండ్రి, రక్త సంబంధులతో ప్రేమ నా తండ్రి, అయ్యా అయ్యా తోటి వారితో ప్రేమ, సంఘంలో ఇరుగుపడి వారితో ప్రేమ కలిగి ప్రయాసపడమన్నాం. అట్టి బీజం నాలో నింపి అభివృద్ధి చేసి దీనిలో సాతానుకి నేరారోపణ చేసే అధికారం ఇవ్వకుండా మాకు సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయు, ప్రవేశ రక్తమే చేయు. యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నామ పరిశుద్ధపరచుకొనును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చిన ప్రకారముగా భూమి యందు నెరవేరును గాక. మా విధానాలను దేవుడు మాకు దయచేయండి. వెంట ప్రార్థన చేస్తున్న క్షమించిన ప్రకారముగా మా ప్రమాదములను క్షమించి మనుషులంతా కీడు తప్పించండి. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవే తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని కృపా సమాధానం మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఆలస్యం దయచేయమనుకోండి.